ఆచి చికెన్ మసాలా. ఓవైపు ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా, ఇండస్ట్రీ రికార్డులు కుమ్మేస్తున్నా, హీరోల మనసు మాత్రం మాస్ వైపే కనిపిస్తోంది. రక్తపాతం వైపే అడుగులేస్తోంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా యాక్షన్ సినిమాలు కావాలని పట్టుబడుతున్నారు. మాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కమర్షియల్ కథల కోసం రక్తం చిందిస్తున్నారు. అసలు ఏముంది ఈ మాస్ కథల్లో చూద్దామా? చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ తనని తాను మార్చుకుని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్లి చేసిన రాజాసాబ్ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకు తనకి అలాంటిది వద్దని మళ్లీ మాస్ వైపే వస్తున్నారు రెబల్ స్టార్. నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో కల్కి 2, ఫౌజీ మినహాయిస్తే మిగిలినవన్నీ మాస్ అండ్ కమర్షియల్ కథలే. ఫ్యామిలీ కథతో హిట్ కొట్టిన చిరంజీవి సైతం నెక్స్ట్ మాసే కావాలంటున్నారు. శంకర్ వరప్రసాద్ గారు కుటుంబ ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పించిందో కలెక్షన్లే సాక్ష్యం. అంతటి హిట్ తర్వాత బాబీతో కోల్కతా నేపథ్యంలో యాక్షన్ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. నారీ నారీ నడుము మురారితో హిట్ కొట్టిన శర్వ బోగి అంటూ సంపత్ నందితో కలిసి భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. విజయ్ దేవరకొండకి గత 5 ఏళ్లలో ఊరటనిచ్చిన సినిమా ఖుషి. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ దాని తర్వాత వరుసగా మాస్ సినిమాలే చేస్తున్నారు రౌడీ. ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో యాక్షనే బెస్ట్ అంటున్నారు ఈయన. గత ఏడాది వచ్చిన కింగ్డమ్లో రక్తపాతానికి డోకా లేదు. నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్తో పాటు రాహుల్ సంకృత్యంతో చేస్తున్న రణబాలిలోనూ ఫుల్ వైలెన్సే ఉండబోతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవరా వార్ 2లో కావాల్సినంత రక్తపాతం సృష్టించారు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ అదే కంటిన్యూ కానుంది. ఇక శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ తో చిన్న సైజు విధ్వంసమే సృష్టిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా సైతం ఓర మాస్ యాంగిల్లోనే రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్ది సైతం పక్కా మాస్. ఎలా చూసుకున్నా నెక్స్ట్ అంతా ఇండస్ట్రీలో మాస్ ప్రభంజనమే.